యూట్యూబ్లో చెత్త కొడుకులు ఉన్నారు. ఎలాంటి కొడుకులు అంటే లైక్స్ కోసం దేవుడిని అడ్డు పెడుతున్నారు. మీకు ఈ దేవుడు ఇష్టమైతే లైక్ కొట్టండి, మీకు ఈ దేవుడు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇదేంటే మీకు అమ్మా నాన్న ఇష్టమైతే లైక్ కొట్టండి. నాకు అర్థం కావట్లే. అమ్మా నాన్న ఇష్టమైతే దీనికి లైక్ కొడితే వాళ్ళ అంటే ఇష్టమైనది నీకు ఎలా తెలుస్తుందిరా? నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఎదవ థంబ్నెయిల్స్ పెట్టి వీడియో ఓపెన్ చేయిస్తారు. అదేంట్రా అంత చీప్ ట్రిక్స్ ఎందుకురా బాబు? దాన్ని టాలెంట్ అన్నారా, చీప్ ట్రిక్స్ అంటారు. అంటే మోసంతోనే ఇన్వాల్వ్ చేసుకుంటున్నావు. సో నువ్వు ఒక ఫేక్ థంబ్నెయిల్ పెట్టే కదా, ఫేక్ థంబ్నెయిల్ పెట్టేసి అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లే. ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి అట్లాంటివన్నీ చేయకూడదు. ఏదన్నా ఉంటే జెన్యున్గా చేయి. లేటుగా వస్తారు సబ్స్క్రైబర్లు, పర్లే, జెన్యున్గా తెచ్చుకో. ఎందుకు మోసంతోనే? ఆల్రెడీ బయట అంతా మోసమే జరుగుతుంది. దానికి తోడు మళ్ళీ ఇది కూడా మోసం చేసే బతకాలా? మోసం చేసే లైక్స్ తెచ్చుకోవాలా? మోసం చేసే సబ్స్క్రైబర్ తెచ్చుకోవాలా? అవసరం లేదు. జెన్యున్గా పో. జనాలు మీకు కూడా చెప్తున్నా, ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి అనవసరంగా మీరు ఓపెన్ చేసిన ఫీల్ అయ్యే వీడియోస్ ఏమైనా ఉంటే రిపోర్ట్ కొట్టేసి బ్లాక్ చేసేయండి. ఆ ఐడిని, ఛానల్నే బ్లాక్ చేసేయండి. అప్పుడు కానీ మారరు ఏ కొడుకులు.